హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నైట్ మిగిలిపోయిన రైస్ని వేస్ట్గా పడేయకుండా దాంతో టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 కప్పు దాకా రైస్ని వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి 3 లేదా 4 పచ్చిమిరపకాయలని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇందులోకి వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ రైస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా గట్టిగా ఉండాలి, అందుకనేసి వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపొడిని వేసుకొని మనం తినే కారాన్ని బట్టి కొద్దిగా కారపొడి, గరం మసాలాని వేసుకోవాలి. కారపొడి వేసుకోవడం ఆప్షనల్ అండి. ఆల్రెడీ మనం మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలని వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఒకసారి దీనంతా బాగా కలుపుకోవాలి. చేత్తో మనం తీసుకున్నప్పుడు మన చేతికి ముద్దలాగా రావాలి, ఆ విధంగా దీన్ని బాగా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ మనకి పల్చగా అయితే ఇవి రావండి, అందుకనేసి ఈ విధంగా గట్టిగా ఉంటేనే వస్తాయి. అందుకనేసి ఎక్కడ కానీ వాటర్ని యాడ్ చేయకండి. దీన్ని కలిపేటప్పుడు మన చేతికి స్టిక్ అవుతూ ఉంటుందండి, ఎందుకంటే రైస్ కాబట్టి మన చేతికి స్టిక్ అవుతూ ఉంటుంది. అందుకనేసి చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వడల షేప్ వచ్చే విధంగా ఒత్తుకోవాలి. మనం మసాలా వడకి ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటినన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాగ నాన్ స్టిక్ కడాయిని పెట్టుకోవాలి. వేరే కడాయిని పెట్టుకున్నారంటే అడుగున స్టిక్ అవుతుంది. ఇక్కడ మనము డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాము. అందుకోసం కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడు కాలిన తరువాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇదిగో చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని వేడివేడిగా తిన్నామంటే క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.